సో గైస్ ఈ అడ్వాన్స్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోవడానికి మనం ఫస్ట్ మెయిన్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి. అందులో ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. ఇవి ఏంటంటే మనకి మార్కెట్లో పైకి కనిపిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మైనర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవి ఏంటంటే మార్కెట్కి కొంచెం లోపలికి ఉంటాయి. సో మనం కొంచెం డిఫికల్టే ఫైండ్ అవుట్ చేయడం. నేను చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని జోన్స్ ఫామ్లోనే డ్రా చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని లైన్స్ కింద ఫామ్ చేస్తారు, లైన్స్ కింద డ్రా చేస్తారు. అది అనేది చాలా చాలా రాంగ్. అది ఎందుకు రాంగ్ అనేది మీకు చెప్తా. దానికన్నా ముందు మనం ఒక ప్యాటర్న్ నేర్చుకోవాలి. ఈ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ లైక్ ఏ ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఫౌండేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే మార్కెట్ కూడా ఈ ప్యాటర్న్ నేర్చుకోవడం అనేది అంతే ఇంపార్టెంట్. లైక్ మనం ఒక ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే మార్కెట్ స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే దేనికైనా ఈ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఏబీసీ ప్యాటర్న్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఓకే మనకి ఏబీసీ ప్యాటర్నే కదా, మనకు ఆల్రెడీ తెలుసు కదా, వచ్చు కదా అనుకుంటారు. కానీ ఏబీసీ ప్యాటర్న్ మనకి తెలుసు, ప్రో ట్రేడర్స్కి తెలుసు. కానీ ప్రో ట్రేడర్స్ ఎందుకు ప్రాఫిటబుల్ అవుతున్నారు, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఓన్లీ బేసిక్లో వాడుతున్నాం ఏబీసీ ప్యాటర్న్. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అడ్వాన్స్డ్ వేలో యూస్ చేస్తున్నారు. ఆ అడ్వాన్స్డ్ వే ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. దానికన్నా ముందు మన వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏబీసీ ప్యాటర్న్ అంటే ఏం లేదు, ఒక స్టార్టింగ్లో ఒక మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. లైక్ ఇక్కడ 100 అనుకోండి, 100 ప్రైస్ వరకు వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. కానీ మళ్ళీ 0 వరకు రాదు, 50 వరకే వస్తుంది. 50 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ బయర్స్ పుష్ చేయడం వల్ల మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, లైక్ 200 లెవెల్కి వస్తుంది. సో ఈ ప్యాటర్న్ని ఏబీసీ ప్యాటర్న్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఫుల్లీ బయర్స్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే బయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేశారు, తర్వాత సెల్లర్స్ కిందకి పుష్ చేద్దాం అనుకున్నారు కానీ కిందకి చేయలేకపోయారు. సో నెక్స్ట్ అగైన్ బయర్స్ పైకి పుష్ చేశారు. సో ఇది ఏబీసీ ప్యాటర్న్ అప్ సైడ్. సో ఇది సెల్లింగ్ సైడ్ ఏబీసీ. సెల్లింగ్ సైడ్ ఏబీసీలో ఏంటంటే ఏ పాయింట్ పైన ఉంటుంది, మనకి బయింగ్ సైడ్ ఏబీసీలో ఏ పాయింట్ కింద ఉంటుంది, ఇలా ఉంటుంది ప్యాటర్న్. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ మార్కెట్ 200 లెవెల్ నుంచి కిందకి సెల్లర్స్ పుష్ చేశారు ఫస్ట్. సో సెల్లర్స్ పుష్ చేశారు, తర్వాత బయర్స్ పైకి తీసుకెళ్దాం అనుకున్నారు కానీ హాఫ్ ఆఫ్ ద లెవెల్ వరకు తీసుకెళ్లారు, లైక్ 150 లెవెల్ వరకు. ఈ లెవెల్ని మనం సి పాయింట్ అనుకుంటాం. సో తర్వాత మళ్ళీ సెల్లర్స్ కిందకి పుష్ చేశారు, సెల్లర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల. సో ఈ ప్యాటర్న్ని మనం సెల్లింగ్ ఏబీసీ ప్యాటర్న్ అంటాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే ఈ ఏబీసీ ప్యాటర్న్తో మనం ఎలాగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయగలమని. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఎప్పుడన్నా ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ట్రెండింగ్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు ట్రెండింగ్ మార్కెట్ ఎలా ఫామ్ అవుతుంది, ట్రెండింగ్ మార్కెట్ అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోలేదు కదా, ఫస్ట్ ఇలా ఏబీసీ ఫామ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇంకొక ఏబీసీ ఫామ్ చేస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇంకొక ఏబీసీ. అలా ఏబీసీ ఫామ్ చేసుకుంటే ఇలా ట్రెండ్ ఒకటి ఫామ్ చేస్తుంది. ఈ ట్రెండ్ ఫార్మేషన్లో ఏబీసీ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీయాలో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇది ఫస్ట్ అప్ ట్రెండ్ ఏబీసీ. సో అప్ ట్రెండ్ ఏబీసీ వచ్చిన తర్వాత మార్కెట్ కిందకు వస్తుంది కదా సపోర్ట్ దగ్గరికి. ఎందుకంటే మనం సపోర్ట్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం బయర్స్ కాబట్టి ఎప్పుడు తక్కువలో కొనడానికి మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అర్థం అవడానికి మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు కొనాలి, కేజీ 100 రూపాయలు, కేజీ 10 రూపాయలు, కేజీ 10 రూపాయలు ఉల్లిపాయలు. కానీ మనం అక్కడికి వెళ్ళేటప్పటికి వాడు 100 రూపాయలు చెప్పాడు కేజీ. 100 రూపాయలు చెప్తే 100 రూపాయలు కొనేస్తాం మనం? లేదు కదా, అది రేట్ తగ్గేదాకా వెయిట్ చేసన్నా తర్వాత కొనుక్కుంటాం, కానీ 100 రూపాయలకి అయితే కొనుక్కోం కదా. అలాగే ఇప్పుడు మార్కెట్ ఏబీసీ స్ట్రక్చర్ వెళ్ళిన తర్వాత మార్కెట్ డిస్కౌంట్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అలా తక్కువకి వచ్చిన తర్వాత సపోర్ట్ లెవెల్లో మనం కొనడానికి ట్రై చేస్తాం కదా. సో ఇక్కడ మార్కెట్ సపోర్ట్ దగ్గరికి ఇలా వచ్చినప్పుడు ఇలా యూటర్న్ ఫామ్ చేసింది కదా, ఈ యూటర్న్ దగ్గర మనం ఈ లైన్ గీయాలి, ఇది రెసిస్టెన్స్ అంటాం. అండ్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, మార్కెట్ ఇక్కడ ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ కింద యూటర్న్ ఉంది కదా, దీన్ని సి పాయింట్ని సపోర్ట్ కింద గీసుకుంటాం. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీస్తాం, వీటిని మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం మనం.
ఇది డౌన్ సైడ్ ఏబీసీ. ఈ డౌన్ సైడ్ ఏబీసీలో ఏంటి, మనం ఎప్పుడు సెల్లింగ్ చేస్తాం. సెల్లింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడన్నా హై ప్రైస్లోనే అమ్మడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకడితే తీసుకోండి, ఉల్లిపాయలు 100 రూపాయలకి టైం వచ్చినప్పుడు 100 రూపాయలకి అమ్మాలని చూస్తాం, కానీ 10 రూపాయలకి వెళ్ళిన తర్వాత అమ్ముకుందామలే అని చూడడం కదా. ఎందుకంటే అక్కడ మనం వ్యాపారం కాబట్టి మనం అమ్మేది ఎక్కువ ప్రైస్కి అమ్మాలని చూస్తాం. సో అలాంటప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఏబీసీ చేసిన తర్వాత రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేసినప్పుడు ఇలా కింద నుంచి యూటర్న్ వచ్చింది కదా, దీన్ని సపోర్ట్ కింద తీసుకోవాలి. అండ్ ఇక్కడ పైన సి పాయింట్ వచ్చింది కదా, దీన్ని రెసిస్టెన్స్ కింద తీసుకోవాలి మనం. ఎప్పుడన్నా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఉన్న పాయింట్ నుంచి పైన ఉన్నది రెసిస్టెన్స్, ఇంకా ఫిక్స్. అది మార్కెట్ ఉన్న పాయింట్ నుంచి కింద ఏదన్నా జోన్ డ్రా చేసామంటే అది సపోర్ట్. ఇది ఇంకా బండ గుర్తు, మనం అలా గుర్తెట్టేసుకోవచ్చు. మార్కెట్ ఉన్న పైకున్న జోను రెసిస్టెన్స్, కింద ఉన్న జోను సపోర్ట్. ఓకే, సో అప్ సైడ్ ఏబీసీలో మనకి మేజర్ సపోర్ట్ సి పాయింట్ దగ్గర తీసుకుంటాం అండ్ రెసిస్టెన్స్ అనేది ఈ యూటర్న్ దగ్గర తీసుకుంటామని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మైనర్ సపోర్ట్ ఎక్కడ? మైనర్ సపోర్ట్ అనేది మనం బి పాయింట్ని తీసుకుంటాం. కొన్నిసార్లు మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు రావడానికి వెయిట్ చేయదు, ఇక్కడ వరకు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది, ఇక్కడ మనకి మైనర్ సపోర్ట్ ఉంది బి పాయింట్, అందుకు మార్కెట్ ఎక్కువ సార్లు అలా వెళ్ళిపోతుంది. సేమ్ డౌన్ సైడ్ ఏబీసీలో ఎలాగ మనం సి పాయింట్ని రెసిస్టెన్స్ తీసుకుంటాం అండ్ పైకి వచ్చేటప్పుడు ఈ యూటర్న్ పాయింట్ని సపోర్ట్ తీసుకుంటాం కదా, ఇక్కడ బి పాయింట్ని మైనర్ రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం. కొన్నిసార్లు మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ వరకు వచ్చేదాకా వెయిట్ చేయదు. ఇక్కడ నుంచి ఇంకా సెల్లర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ట్రేడ్ చేయకుండా కూర్చోలేం కదా. మనం ఎవ్రీ ఆస్పెక్ట్కి మనం ఎలా ట్రేడ్ చేయాలో ట్రేడ్ ప్లాన్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ మైనర్ సపోర్ట్ కూడా మనం గీసుకుని ఉండాలి. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే ఇక్కడ నుంచి కూడా మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పటికే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఓకే బ్రో నువ్వు ఎందా చెప్పినట్లు పర్ఫెక్ట్గా ఏబీసీ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి సపోర్ట్, ఇక్కడ పైన రెసిస్టెన్స్ తీసుకోవాలని చెప్పావు. కానీ కొన్ని ఏబీసీలో ఏంటంటే ఇలా మధ్యలో మైనర్ స్వింగ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు దేన్ని తీసుకోవాలి, ఈ వచ్చిన స్వింగ్ని తీసుకోవాలి, లేకపోతే మేజర్ కింద నుంచి వచ్చిన స్వింగ్నే సపోర్ట్ కింద తీసుకోవాలని. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ మైనర్ స్వింగ్ ఉంది కదా, దీన్నే సపోర్ట్ కింద తీసుకుంటారు. అలా తీసుకోకూడదు, చాలా తప్పు. మనం ఎప్పుడన్నా సరే ఎప్పుడైతే మార్కెట్ కింద నుంచి స్టార్ట్ అయిందో దాన్నే మేజర్ సపోర్ట్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినా సరే కిందకు వచ్చి మరి ఈ మేజర్ సపోర్ట్ని టచ్ చేసి పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడన్నా సి పాయింట్నే తీసుకోవాలి మేజర్ సపోర్ట్ కింద. మధ్యలో ఎన్ని స్వింగ్స్ వచ్చినా సరే సి పాయింట్ని మేజర్ సపోర్ట్ కింద తీసుకుని చేయాలి ట్రేడ్. సో ఇక్కడ డౌన్ సైడ్ ఏబీసీలో కూడా సేమ్, ఓన్లీ ఇలా ఇన్నర్ స్వింగ్ వచ్చినా సరే మనం సి పాయింట్ని మేజర్ రెసిస్టెన్స్ కింద తీసుకోవాలి. సారీ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ ఇక్కడ 1 స్వింగ్ వస్తేనే మనం సి పాయింట్ తీసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా 2 స్వింగ్స్ వస్తే ఏం చేయాలో నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. కానీ 1 స్వింగ్ ఇన్నర్ స్వింగ్ వచ్చి మాత్రమే కిందకి వెళ్ళిందంటే మనం సి పాయింట్నే రెసిస్టెన్స్ కింద తీసుకోవాలి. ఇందాక చెప్పారు కదా, ఇక్కడ ఒకవేళ మధ్యలో 2 ఇన్నర్ స్వింగ్ ఫామ్ అయితే 2 ఇన్నర్ స్వింగ్లు కూడా ప్రాపర్గా ఏబీసీ స్ట్రక్చర్ బ్రేక్ చేసుకుంటూ ఫామ్ అయినాయి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ట్రెండ్ ఫార్మ్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ ట్రెండ్ ఫామ్ అయింది కాబట్టి ఏబీసీ ట్రెండ్ ఫామ్ అయింది, కిందకి వెళ్ళింది కాబట్టి ఇలా పైకి వచ్చినప్పుడు సి పాయింట్ని మనం తీసుకుంటాం. అందుకే నేను చెప్పా ఏబీసీ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సి ఫామ్ అయిన కాడ మనం రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం, ఇక్కడ మేజర్ సపోర్ట్ కాడ సపోర్ట్ కింద తీసుకుంటాం. ఈ స్వింగ్ వచ్చిన దాన్ని మేజర్ సపోర్ట్ కింద తీసుకుంటాం. అండ్ ఇక్కడ అప్ సైడ్ ఏబీసీలో కూడా మనం చూసుకోవచ్చు, ఈ ఏబీసీ స్ట్రక్చర్ మధ్యలో 2 ప్రాపర్ ఏబీసీస్ ఫామ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పాయింట్ని సి కింద మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం అండ్ పై దాన్ని ఈ యూటర్ని మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. నేను మీకు ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూపిస్తే కంగారు పడకండి ఎగ్జాంపుల్స్, కానీ ఫస్ట్ ఇది ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అండ్ అగైన్ కిందకు వచ్చి ఇంకొక ఏబీసీ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే 2 ఏబీసీ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో మనకి ట్రెండ్ అనేది ఫామ్ అయిపోయినట్టు, కొత్త ట్రెండ్. సో అప్పుడు దీన్ని మనం మేజర్ సపోర్ట్గా తీసుకుంటాం, దీన్ని మేజర్ రెసిస్టెన్స్గా తీసుకుని ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్యాటర్న్లో
బై చేసుకుని ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొంతమంది ఇంకా స్టిల్ డౌట్ ఉండొచ్చు, ఒకవేళ ఓకే బ్రో మనం ఇలా కిందకు వస్తే ఇక్కడ యూటర్న్ని రెసిస్టెన్స్ కింద తీసుకుంటున్నాం, ఒకవేళ కిందకు రాకుండా ఇక్కడే ఉంటే అప్పుడు ఏం చేయాలని డౌట్ రావచ్చు. అప్పుడు అక్కడ మనం ఏ ట్రేడ్ తీసుకోం. ఎందుకు తీసుకోం? ఆల్రెడీ మార్కెట్ హై ప్రైస్లో ఉంది, మనం ఇక్కడ ఎవరు బయ్యర్స్, మనం ఇక్కడ. సో బయ్యర్స్ కాబట్టి ఎప్పుడు సపోర్ట్ దగ్గర తక్కువ ప్రైస్లో కొనడానికే చూడాలి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ ప్యాటర్న్లో బై చేస్తాం, ఇక్కడికి రాకపోతే పైన ఉంటే వదిలేస్తాం అంతే, మనకు పర్లేదు. ఇంకా ఇది ఒకటే కాదు, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది, మండే టు ఫ్రైడే ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది, మనకి ప్రతిసారి ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది. మనం పర్టికులర్గా ఇదే ట్రేడ్ చేయాలని ఏమీ ఫోర్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం లాస్ట్ వీక్లో చూసుకున్నాం, మనం ఓన్లీ వీక్కి 2 ట్రేడ్సే చేసాం. ఎందుకంటే మనకి ప్రాపర్గా రావాలి, మన డిస్కౌంట్ లెవెల్లో వచ్చి మనకు అన్నీ కన్వీనియంట్గా ఉంటేనే ట్రేడ్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. సో అందుకే ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా యూటర్న్ ప్లేస్ని రెసిస్టెన్స్ కింద తీసుకుని కింద సపోర్ట్ల దగ్గర బై చేసి ట్రేడ్ చేస్తాం. డౌన్ సైడ్ కూడా సేమ్, మార్కెట్ ఇలా వచ్చింది, ఇలా పైకి రావట్లేదు, ఇక్కడే ఉంది, ఇక్కడ మనం సెల్ చేయం. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది. మనం సెల్ చేయాలంటే సెల్లర్స్ కాబట్టి మనకి ఎప్పుడు హై ప్రైస్లోనే సెల్ చేయాలి, అప్పుడే మనకి కిందకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. ఆల్రెడీ 0కి వెళ్ళిన దాన్ని అక్కడ సెల్ చేస్తే ఇంకా వెళ్తే ఏముంటుంది దానికి ప్లేస్. దాన్ని ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాక ఒక 70కో 80 రూపాయలకో సెల్ చేసామంటే ఈ 80 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మనకి. అందుకే మార్కెట్ ఖచ్చితంగా ఇలా రావాలి, వచ్చిన తర్వాతే మనం ట్రేడ్ తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ సపోర్ట్ కింద తీసుకుని రెసిస్టెన్స్ బేస్ మీద మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, AUD USDలో ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఇక్కడ మార్కెట్ ఎంత బ్యూటిఫుల్గా ట్రెండ్ ఫామ్ అయిందో చూడండి. ఇలాంటి ట్రెండ్స్లో మనం ట్రేడ్ చేస్తే మనకు మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్లో ఏ పాయింట్, సో పైకి వెళ్ళింది, B పాయింట్ వచ్చింది కదా, కిందకి సెల్లర్స్ తీసుకురావడానికి ట్రై చేశారు, బట్ కిందకి వెళ్ళలేకపోయారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి పుష్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం. ఓకే, ఇది సపోర్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందా, మళ్ళీ కిందకి సెల్లర్స్ తీసుకురావడానికి ట్రై చేశారు, బట్ తీసుకురాలేకపోయారు. మళ్ళీ బయర్స్ పైకి ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి తీసుకెళ్లారు. సో ఇక్కడ ఏమైంది, దీన్ని మనం రెసిస్టెన్స్ సపోర్ట్ కింద తీసుకుంటాం. ఇక్కడ మైనర్ సపోర్ట్ ఏమవుద్ది, B పాయింట్ కదా మనకు మైనర్ సపోర్ట్. సో ఇక్కడ B పాయింట్ని మైనర్ సపోర్ట్ కింద తీసుకున్నాం. సో ఇక్కడ చూసారా, మార్కెట్ ఇక్కడ ఏమైంది, మార్కెట్ కింద వరకు మేజర్ సపోర్ట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి, పైకి బ్రేక్ అయిన తర్వాత మైనర్ సపోర్ట్ని టచ్ అయ్యి వెళ్ళిపోయింది, చూసారా పైకి. అందుకే చెప్పా, మైనర్ సపోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మేజర్ సపోర్ట్ కూడా ఇంపార్టెంటే. సో ఇలాగ ట్రెండ్లో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో గైస్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తెట్టుకోండి, మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలన్నా సరే మనం అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఈ రెండింటిలోనే ట్రేడ్ చేయాలి. మనం బయింగ్ చేయాలనుకుంటే అప్ ట్రెండ్లోనే బయింగ్ చేయాలి, అది కూడా సపోర్ట్ దగ్గరే బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్ ట్రెండ్ ఉంది, ఓకే, అప్ ట్రెండ్ ఉంది కదా, నువ్వు ఇక్కడ బై చేసావు, మనం సపోర్ట్ రెసిస్టెన్స్ ఏం గీసుకోకుండా ఇక్కడ బై చేసావు, మార్కెట్ కిందకు వచ్చింది, కిందకు వస్తుంది కదా అని సెల్ చేసేస్తాం, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్ది. బట్ అలా కాకుండా మనం ఇక్కడ ఉంది కదా, ఓకే, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, పైకి వెళ్ళింది, సో సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత బై చేసామంటే మళ్ళీ కిందకు వచ్చిందా మార్కెట్, ఎక్కడన్నా పైకి వెళ్ళిపోయిందా. సో అందుకే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్, అవి కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇయ్యాలో తెలియాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇలా ఉంది మార్కెట్, ఇక్కడ గీసుకుంటారు సపోర్టు, ఇక్కడ గీస్తారు సపోర్టు, ఇక్కడ గీస్తే మార్కెట్ ఎప్పుడు వస్తుంది ఇక్కడికి. మనం ఎప్పుడన్నా సరే రీసెంట్ గీయాలి. రీసెంట్ ఎప్పుడు తెలిస్తే మనకి ABC స్ట్రక్చర్లోనే మనకి రీసెంట్ మైనర్ సపోర్ట్ మేజర్ సపోర్ట్కి తెలుస్తాయి మనకి. సో అర్థమైంది కదా గైస్, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి జోన్ టైప్లో గీసుకోవాలని చెప్పే కదా. అది ఎలాగంటే ఈ బాడీ క్లోజింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ABC బ్రేక్అవుట్ అయింది, బాడీ క్లోజింగ్ ఉంది కదా, ఈ బాడీ క్లోజింగ్ నుంచి విక్ వరకు ఇలా కంబైన్ చేసుకుంటూ గీసుకోవాలి మనం. ఇలా కంబైన్ చేసుకుంటూ గీసుకుంటే చూసారా ప్రాపర్గా ఇక్కడ నుంచి టచ్ అయ్యి ఎలా వెళ్ళిందో మార్కెట్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. మార్కెట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిందా ABC స్ట్రక్చర్ ప్రకారం, తర్వాత
ఇక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యి ఏబిసి ఫామ్ చేసింది. సో ఫామ్ చేసింది కదా, ఇక్కడ విక్ నుంచి బాడీకి మనం సపోర్ట్ తీసుకున్నాం. ఇక్కడ చూసారా ఎలా వెళ్ళిందా మార్కెట్, రాకెట్లో వెళ్ళిపోయింది. అది ఏబీసీకి ఉన్న పవర్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మార్కెట్ ఇక్కడ ఏబీసీ ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్లో ఉంది కదా. సో ఇక్కడ ఇది మేజర్ సపోర్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మేజర్ సపోర్ట్ కదా, ఇది పైది మైనర్ సపోర్ట్. సో చూసారా మార్కెట్ మైనర్ సపోర్ట్ని టచ్ చేసి ఎలా వెళ్ళిపోయిందో. ఇక్కడ అప్ ట్రెండ్ ఫామ్ చేస్తూ వచ్చింది మార్కెట్. ఏబీసీ ఏబీసీ 2 ఏబీసీస్ ఉంటే మనకు అప్ ట్రెండ్. సో ఇక్కడ మైనర్ సపోర్ట్ కదా, ఇది బీ పాయింట్, దీని కిందకు వచ్చింది. ఇక్కడ మనకి ఏమైంది, ఇది రెసిస్టెన్స్ అవుద్ది మనకి. ఇది మైనర్ సపోర్ట్ని టచ్ చేసి చూసారు ఎలా వెళ్ళిందో. ఇంకోటి చూపిస్తా ఆగండి మీకు. ఇంకో ఇక్కడ చూడండి, ఓకేనా. మార్కెట్ ఏబీసీ ఏబీసీ ఓకే. ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయిందా, ఇక్కడ క్యాండిల్ నుంచి తీసుకున్నామా సపోర్ట్, చూసారా టచ్ అయింది ఎలా వెళ్ళిందో చూసారా. అది అందుకే అడ్వాన్స్ లెవెల్లో యూస్ చేయడం అనేది ఏబీసీ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏం చేస్తారు, నార్మల్ ఏబీసీ ఒక ట్రెండ్లో ఏబీసీ ఉంటుంది, అది మాత్రమే తెలుసు అందరికీ. అందులో కూడా ఎంత ఎగ్జాక్ట్గా ప్రాపర్గా యూస్ చేయాలనేది ఎవరికి తెలియదు. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఏబీసీ ఏబీసీ 2 ఏబీసీస్ కదా, డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్లో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. ఓకే, మేజర్ రెసిస్టెన్స్ని మార్కెట్ టచ్ చేయలేదు. ఇక్కడ కిందది బీ పాయింట్ మైనర్ రెసిస్టెన్స్, విక్స్ని ఫామ్ అవుతూ. సో మైనర్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది చూసారా మార్కెట్ కిందకి. ఇక్కడ వరకు వచ్చి ఎందుకు వెళ్ళింది మార్కెట్, ఇంకా ఎందుకు ఇలా పైకి వెళ్ళిపోయా రాలేదు కిందకి, ఎందుకంటే అది పవర్ ఆఫ్ ఏబీసీ. సో ఇక్కడ చూడండి ఇంకొక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మార్కెట్ ఏబీసీనా ఒకటా, సెకండ్ ఏబీసీయా. సో డౌన్ వచ్చిందా, ఇక్కడ ఏబీసీ ఫామ్ అవ్వలేదు, ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్ మేజర్ రెసిస్టెన్స్ని టచ్ అవ్వలేదు. చూడండి ఇది మైనర్ రెసిస్టెన్సే కదా మనకి. చూసారా మార్కెట్ మైనర్ రెసిస్టెన్స్ని టచ్ అయ్యి ఎలా వెళ్ళిందో చూసారా కిందకి. అందుకే ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పింది. సో చూసారు కదా గైస్, మనం ఏబీసీ స్ట్రక్చర్ని యూజ్ చేసి ఎంత పర్ఫెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయచ్చు, వాటి ద్వారా మనం ఎంత బాగా ఎర్న్ చేయొచ్చు అనేది. మీరు కూడా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోయి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.